నమస్తే. అంశం మహిళా సాధికారత. ఆహ్, మా డిగ్రీ లెక్చరర్ ఎప్పుడు సీరియస్‌గా తిడుతూ ఉంటారు నన్ను. మహిళా సాధికారత తను పంపించినటువంటి ఆర్టికల్స్ అయితే "నువ్వు చదవలేదారా" అని. సో, నాకొక అదొక టార్చర్ ఉన్నది మా మేడంతోని. సో, ఖచ్చితంగా ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకివ్వాల్సిందే. మహిళా సాధికారతకి సంబంధించి మనం చేయాల్సింది మొత్తం చేయాల్సిందే. భార్యాబాధితుల సంఘాల వాళ్ళు ఒప్పుకోవట్లేదా? సో, ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది చాలామంది ఎక్స్‌పర్ట్స్‌కొచ్చినప్పుడు భార్యాబాధిత సంఘాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆహ్, మహిళా బాధితులు ఎక్కువున్నారు. 100కి 95% మంది మహిళలే ఎక్కువ బాధని అనుభవిస్తా ఉన్నారు. నేను ఆర్గనైజేషన్‌లో భార్యాబాధిత సంఘాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలు తీసుకోమని ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు కొన్ని రోజుల పాటు సుమారుగా 15 రోజుల నుంచి నెల రోజుల పాటు దాని మీద తర్జన భర్జన పడటం, చాలామంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమస్య అయితే ఉన్నది. భార్యాబాధితులకు సంబంధించినటువంటి సమస్యలున్నాయి కాదనట్లేదు. భార్యాబాధితుల సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయనేది భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా కూర్చొని మాట్లాడదాం. మళ్ళీ అది స్పెసిఫిక్‌గా టాపిక్ ఆలోచించుకొని మాట్లాడదాం. సో, భార్యాబాధితుల సంఘం నుంచి కేవలం మహిళా సాధికారత వైపు ఎందుకు మాట్లాడాల్సొస్తుందనే దానికి సంబంధించి వివరణిస్తూ ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 100కి 95% మంది మహిళలు బాధలను అనుభవిస్తున్నారని చెప్పేసి మనకి నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి అనేక నివేదికలు స్పష్టం చేస్తా ఉన్నాయి. 100కి 5% నుంచి కొంచెం 10 మాక్సిమం 5%, ఇంకా ఎక్కువ లెక్కేస్తే 10% మంది భార్యాబాధితులు ఉన్నారు. నేను కాదనట్లేదు. అడ్జస్ట్‌మెంట్ అయ్యోళ్ళని తీసేస్తే 100కి 5% మందే మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను కాదనట్ల. మహిళలందరూ మంచోళ్ళే ఉన్నారు, మగవాళ్ళంతా చెడ్డోళ్ళే ఉన్నారు అనను. సో, రేషియోస్ తీసుకున్నప్పుడు దేని మీద మనం పనిచేయాలి, దేని గురించి మాట్లాడాలి అని వచ్చేటప్పుడు నేను ప్రధానంగా ఎన్నుకోవడానికి మాత్రం చాలా తర్జనలు భర్జన తర్వాత నేను నెట్‌లోకి వెళ్ళి అనేక అంశాలను కొంత స్టడీ చేసిన తర్వాత మనం దేని మీద పనిచేయాలంటే మనం ఒక క్లారిటీ ఉండాలి. మనం నలుగురికి చెప్పగలగాల్సి వచ్చినప్పుడు అందుకోసం లింగ సమానత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. ముఖ్యంగా 2023 లింగ సమానత్వం సూచీ ప్రకారం దాన్ని జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం 146 దేశాల్లో ఇండియా 127వ స్థానంలో ఉంది. సో, దేశంలో కేవలం 14.94% మహిళలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం డిసెంబర్ 2023 నాటికి దేశం మొత్తం మీద రాష్ట్ర శాసనసభల సగటు మహిళా ప్రాతినిధ్యం కేవలం 100కి 13.9% అని చెప్తున్నారు. ఏప్రిల్ 23 నుంచి పంచాయతీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు 2023 నుండి పంచాయతీ ఎన్నికలకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు సుమారు దాదాపు 46.94% మంది, అంటే 100కి 50% లేరు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం లింగ సమానత్వం 1000 మందికి పురుషులకి, అంటే 1120 మంది పురుషులకి, 1000 మంది పురుషులకు 1120 మంది స్త్రీలున్నారు. సో, 15 నుండి 49 సంవత్సరాల వయసు గల స్త్రీల్లో 18.7% బరువుతోనూ, 21.2% ఎత్తుతోనూ, సో, బరువులేమి అంటే ఉండాల్సినటువంటి ఏ వయసు ప్రకారం ఉండాల్సిన బరువు ఉండట్లేదు, ఎత్తు ఉండట్లేదు అనేది దీని సారాంశంగా కనపడతా ఉంది. సో, 53% అంటే 100కి 53% బ్లడ్ తక్కువగా, అంటే గైనిక్ సమస్యలుంటాయి స్త్రీలు అనగానే. గర్ల్ చైల్డ్ దగ్గర నుంచి సర్టెన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి మెనోపాజ్ దశ దాకా రక్తహీనత సమస్య ప్రధానంగా ఉన్నదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో, వాళ్ళకి పౌష్టికాహారాలు అనేది ప్రధానంగా ఉన్నది. పురుషుల అక్షరాస్యత 100కి 84.7% ఉంటే, స్త్రీల అక్షరాస్యత 70.3%. 20 నుండి 24 సంవత్సరాల వయసు గల స్త్రీల్లో 23.3% మందికి 18 సంవత్సరాల కంటే ముందే పెళ్ళిళ్ళు అవుతున్నాయనేది రిజిస్టర్ జర్నల్ ఆఫ్ ఇండియా వాళ్ళ బులెటిన్ ప్రకారం తెలుస్తోంది. 2018, 20 దాని లెక్కల ప్రకారం చూసినప్పుడు సజీవ జననాలకు, ప్రసూతి మరణాలకు 97గా ఉందనేది 2018, 20 మధ్య. సో, ఇప్పటికే చెప్పాము. సో, అంతర్జాతీయ సంస్థ ప్రకారం 81.8% మహిళల ఉపాధి అనధికారికంగా ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృతమైందనేది, అంటే డైరెక్ట్ ఉపాధి కూడా దీని మీద ప్రభావం ఉందనేది. సో, ఇవన్నీ ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించింది. సమాన పనికి సమాన వేతనం చాలా కాలంగా మహిళా సంఘాలు, ముఖ్యంగా వామపక్ష మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలందరూ కూడా చేస్తూ ఉన్నారు. అంటే అది వ్యవసాయ కూలీ పనే కాదు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దాకా ఈ వివక్ష అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో, అందుకోసం మొదటి నుంచి ఇది చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో, ఇంకా ముఖ్యంగా గర్ల్ చైల్డ్‌కి సంబంధించి అనేక సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. పుట్టినప్పుడే మగపిల్లల్ని ఎక్కువగా చూస్తున్నారు, ఆడపిల్లల్ని తక్కువగా చూస్తూ ఉన్నారు. ఇది చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి పితృస్వామ్య వ్యవస్థ మూలాలు, ఈ ఫండమెంటల్స్. కొన్ని మతాలు కూడా దీన్ని ఎంకరేజ్ చేసినాయి అనేది చెప్పక తప్పదు. నేను ఆ మతాన్ని, ఈ మతాన్ని విమర్శించడం నా ఉద్దేశం కాదులే కానీ, మతాలలో వివిధ రిలీజియన్స్‌లో చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం మహిళా సాధికారిత అంశానికి సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ చిన్నప్పుడే మగపిల్లలు ఎక్కువ సమానం, ఆడపిల్లలు తక్కువ సమానం.
మగపిల్లల్ని అయితే ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్‌లో చదివిస్తాం. ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్, లేకపోతే ఇంటి దగ్గర ఉండి బొచ్చెలు తోమి, బట్టలు ఉతికి ఇళ్లలోనే పనులు చేయాలి. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, అందుకోసం మనం చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళం ఆహ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళ కాదా? భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళ కాదా? సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆహ్, హ్మ్, కా దేశాన్ని కీ రోల్‌లో మాస్టర్ మైండ్‌గా అయితే చాలా ఇంపార్టెంట్ వీఐపీగా ఈ దేశానికి సంబంధించి నిర్ణయాలు చేయలేదా? అని మనం చెప్తా ఉంటుంటాం. కానీ ఎవరో ఒక్కళ్ళకి సంబంధించింది కాదు. ఈ దేశంలో 50%, ప్రపంచంలో 50% ఉన్నటువంటి మహిళా జనాభాకు సంబంధించి వాళ్ళకి 50% సాధికారిత సాధించినాడు మాత్రమే నిజమైనటువంటి మహిళా సాధికారిత అనేది మేము నమ్ముతా ఉన్నాం. ఆ వైపుగా అడుగులు వేయాలి. సో, ఇవి కాకుండా టీనేజ్‌గా పిల్లలకి బాల్య వివాహాలు చేయటం. మగాడైతే వాడు ఎన్ని సంవత్సరాలని వదిలేస్తారు. అందరూ అట్లా ఉన్నారని నేను అనను. కొంతమంది మళ్ళీ మీకు చాలామంది కోపం వస్తాయి కాబట్టి. సో, గర్ల్ చైల్డ్ అనగానే జనరల్‌గా ఎంత రిచ్ కుటుంబాల్లో చూసినా కూడా రెండో తరగతి పౌరులుగా చూడబడుతున్నారనేది అనేక నివేదికలు స్పష్టం చేస్తా ఉన్నాయి. సో, కొన్ని కులాలలో ఆడపిల్లలకి, మగపిల్లలతోని పాటు పసుపు కుంకుమ కింద ఆస్తులు ఇస్తున్నారు. కొంత బెటరే కదా! 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఇస్తున్నారు. అది వీళ్ళ ఈక్వాలిటీ. సో, ఆగ ఆస్తి హక్కు అనేది భారత రాజ్యాంగం ఇచ్చినది. ఒకవేళ భారత రాజ్యాంగం లేకపోయినా ఇప్పుడు అడిగి ఉండేవాళ్ళం. ఉంది కాబట్టి సంతోషం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. కానీ లేకపోయినా మాత్రం ఇప్పుడు అడిగేవాళ్ళం అనేది నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. ఇక చట్టసభల్లో అవకాశాలు రావాలి. అట్లే మహిళా సాధికారత సాధ్యమైందంటే చట్టసభలో అదంటే ఆహ్, దొరలబోయి దొరసానులు రావటం అనేటువంటి దానికి మేము ఎప్పుడు వ్యతిరేకమే. ఇందులో ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం వాటా వస్తుంది. అది మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చినా వాళ్ళ వాటా వాళ్ళకొస్తది. కానీ ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ 33% అంటే అందులో బీసీ వాటా బీసీలకు రావాలి. ఎస్సీ, ఎస్టీల వాటా వాళ్ళకి పోనీ రాజ్యాంగం ప్రకారం వస్తది. ఎందుకంటే దొరలబోయి దొరసానులు, రెడ్లు పోయి రెడ్డమ్మలు, లేకపోతే ఆహ్, ఆ దొరబోయి ఆ దొరసాని బిడ్డ, దొరసాని కోడలు, దొరసాని మనవరాలు వీళ్ళే అవుతున్నారు. ముఖ్యంగా బీసీ ఉపకులాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి రాజ్యాధికారంలో సరైనటువంటి ప్రాతినిధ్యం ఉండట్లేదు. అందుకోసం బీసీ మహిళా రిజర్వేషన్ 33% సంబంధించి మేము స్పష్టంగా అడుగుతున్నాం. అదేంటంటే జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అడుగుతున్నాం. మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్‌కి సంబంధించి కూడా జనాభా దామాషా ప్రకారం ఏమని అడుగుతానో అది ప్రధానమైనటువంటి ఎజెండా, డిమాండ్. దీనికి సంబంధించి కుల జనగణన చేయమంటున్నాం. అన్నీ అంటే ఈ భారతదేశానికి సంబంధించినప్పుడు బ్రాహ్మిన్స్ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నారు. దాన్ని కాదనట్లేదు. సో, అందుకోసం జెండర్ ఈక్వాలిటీ అనేది దాన్ని మనం కాదనట్లేదు గానీ, మొత్తం ముఖ్యంగా చదువుతోని పాటు గర్ల్ చైల్డ్ గానీ, మహిళలు గానీ చదువుతోని పాటు వాళ్ళ యొక్క కరిక్యులమ్ ఏదైతే ఉందో ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఎక్కువ నైపుణ్యాలు, ఎక్కువ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో వాళ్ళు ఎక్కువ నైపుణ్యతలు సాధించి స్ట్రెంథెన్ కావాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ సర్వరోగ నివారణ మాత్రం నేను ఎడ్యుకేషన్ అనే నమ్ముతాను. ఎందుకంటే గర్ల్ చైల్డ్‌ని చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం తెలివితేటలు ఎక్కువ ఉండే ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు. లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. సో, ఫెమినిస్టులంతా సీరియస్‌గా ఫెమినిస్టులు చెప్పేది స్త్రీవాదం మట్టికి ఓకేలే గానీ, వాళ్ళు చెప్పేది 100కి 100% కష్టంగా ఉంది. ఎందుకంటే ఆహ్, అనేక మతాలు చైల్డ్‌హుడ్ నుంచి మెదడులోకి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. సో, మిగతా దేశాల కంటే నా దేశం బెటర్‌గా ఉందని భావిస్తా ఉంటాం. ఎవరి దేశం గురించి వాళ్ళు చెప్పుకుంటారు. సో, వెస్టర్న్ కల్చర్ ఏదైతే ఉందో స్త్రీ పురుష సమానత్వం ఉంటదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కొన్ని ముస్లిం కంట్రీస్‌లో ఇంకా స్త్రీ పురుష సమానత్వం తక్కువుంది. అట్లా చూస్తే మా ఇండియా బాగుందని, బెటర్‌మెంట్‌గా ఉందని చెప్తా ఉన్నారు. సో, ఇది ఆ దేశంలో ఎక్కువ స్వేచ్ఛ ఉంది, ఈ దేశంలో తక్కువ స్వేచ్ఛ ఉంది, మేము మీడియంగా ఉన్నాము. ఇది కాదు ఎజెండా. సాధికారిత అని వచ్చినప్పుడు అవకాశాలు ఇవ్వాలి. చదువుకునే అవకాశాలు ఇవ్వడం వల్ల ఆ విధంగా ముందుకు పోతారు. ఉపాధి మార్గాల్లో లేకపోతే దేశ ఉత్పత్తిలో జా లేకపోతే స్థూల జాతీయ ఆదాయంలో 50% ఉన్న మహిళలు వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్న రోజు సాధికారిత అవుతుంది. ఆ వైపుగా ఈ ఎడ్యుకేషన్ ఒక్కటే దీనికి పరిష్కారం. ప్రతిదీ ఆస్తులు, అంతస్తులు ఇవ్వడం వల్ల కాదు. సో, అనేక రకాలైనటువంటి ఉన్నది. దాని తర్వాత గృహహింస ఉన్నది, లైంగిక వేధింపులున్నాయి, మహిళల అక్రమ రవాణా ఉన్నది, ప్రాస్టిట్యూషన్ ఉన్నది, పరువు హత్యలున్నాయి, లైంగిక వేధింపులున్నాయి. ఇవన్నీ మహిళల్ని ఛాలెంజింగ్‌గా నిలుస్తామని ఇవన్నీ కూడా మహిళా సాధికారతకి ప్రధానంగా అడ్డంకులుగా ఉన్నాయి ఇవి. వీటిని అధిగమించినాడు మాత్రమే మనం డెవలప్‌మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో గ్యాస్ సీలింగ్ ఎఫెక్ట్ ఉన్నది. అంటే పదోన్నతులు స్త్రీలకు కావాలనే వెనక్కి నెడుతున్నట్టుగా ప్రైవేట్ కంపెనీల్లో నేను మొదటనే చెప్పాను. సాఫ్ట్‌వేర్ అంటే ఎక్కువ ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నది కాబట్టి, వ్యవసాయ కూలీలు లేకపోతే ఉపాధి పని కూలీలకు సంబంధించి వర్కింగ్ క్లాస్ పీపుల్‌కి సంబంధించి కాదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అంటే లక్ష రూపాయల జీతాలు ఇచ్చే దగ్గర కూడా మహిళా ఎంప్లాయీస్ కంటే పురుష ఎంప్లాయీస్‌కి ఎక్కువ సాలరీస్ ఇస్తున్నారని చాలామంది సాఫ్ట్‌వేర్ గర్ల్ చైల్డ్
యువతులు కలిసినప్పుడు అంకుల్ ఇలా ఉన్నది, సార్ ఇలా ఉన్నది పరిస్థితి, సందర్భం వస్తే మీరు మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. అందుకోసమే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో, ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒక రోజులో కూడా పోద్దని మాకేం భ్రమలు లేవు. ఆ కలలు అసలే లేవు. సాధికారత గురించి మాట్లాడాల్సొచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో 114 ఆర్టికల్ 15(1), 15లో 3 ఉపవిభాగం, 16, 21, 23 ఇవన్నీ మహిళా సాధికారతకి మద్దతిస్తున్నట్టుగా భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినాటికే ఉన్నది. అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇయన్నీ పెట్టాడు. ఒకవేళ అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టి ఉండకపోతే మేము అడిగేవాళ్ళం. సో, మళ్ళీ మేము అడగకపోయినా మహిళా సంఘాలోళ్ళు, ఫెమినిస్టులోళ్ళు అడిగి ఉండేవాళ్ళు. మహిళా సంఘాలు ఖచ్చితంగా అడిగుండేవి. సో, ఆల్రెడీ భారత రాజ్యాంగంలో పెట్టుంది కాబట్టి చాలా సంతోషం. సో, దీన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన అవసరం ఉన్నది. మనం సమగ్ర అభివృద్ధి అంటున్నాం, వికసిత భారత్ అంటున్నాం, 2043 అడుగులేస్తున్నాం, థర్డ్ వరల్డ్ ఎకానమీ అంటున్నాం. అంటే మూడో ఆర్థిక వ్యవస్థగా పెరగాలంటున్నాం. ఇవన్నీ సాధించాలంటే, వీటన్నిటిని చేయాలంటే సాధికారిత అవసరం. ముఖ్యంగా మహిళా సాధికారిత అవసరం. లింగ సమానత్వంతోని ఇది సాధ్యమైద్దని చెప్పేసి అనేక మంది ఇంటలెక్చువల్స్ చెప్తున్నటువంటి మాట. మేధావులు చెప్పే మాటే కాకుండా పౌర సమాజం కూడా అదే భావిస్తుంది. ఆ వైపుగా ప్రభుత్వాలే చేయడం అనేది కాకుండా బాలికా విద్య, మహిళా విద్యని స్ట్రెంథెన్ చేయటం, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చేయటం, వాళ్ళు మైండ్ సెట్స్‌ని కూడా స్ట్రెంథెన్ చేసుకోవటం, విస్తరించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి, పాలక ప్రభుత్వాలతో పాటు కూడా మహిళా లీడర్స్ ఆ వైపుగా ఆలోచన చేయాలి. బాలికలు, మహిళలు ఆ వైపుగా ఆలోచన చేయడం ద్వారా సాధికారత, మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్‌మెంట్ సాధ్యమైద్ది. లింగ సమానత్వం కూడా సాధ్యమైద్ది. అంటే జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు కదా! ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయలని తెలియజేస్తున్నాను. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ మిత్రులారా, సోదరీసోదరులారా.